నిమిషాలు దేవుని వాక్యం విందాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏసీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు కూర్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. ఏ స్త్రీకైనా కూడా 10 వెండి నాణ్యాలు ఉంటే ఆ 10లో ఒక నాణ్యం పోయిందనుకోండి, ఇల్లు దీపం వెలిగించి అది దొరికేంత వరకు వెతకదా అని చెప్పి వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. యేసయ్య ఆ రోజు ప్రసంగాలు చేసేటటువంటి ఆ దినాల్లో ప్రతి విషయము కూడా ఉపమానాలు లేకుండా ఆయన ఏ ప్రసంగం కూడా చేసేవాడు కాదు. ప్రతిదీ కూడా ఉపమానాలతో చెప్తూ ఉండేవాడు. పరలోక రాజ్యం యొక్క మర్మాలను గురించి, పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశిస్తారు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి ప్రతిదీ ఉపమానము ప్రజలకైనా చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే ఉపమానం చెప్పినప్పుడు ప్రజలకి వాక్యాలు బాగా అర్థం ఉంటుంది కాబట్టి అర్థం కావడం కోసం ప్రతిదీ కూడా ఉపమాన భావంగా అయినా చెప్తూ ఉండేవాడు. అందులో ఇది కూడా ఒక ఉపమానము. ఏ స్త్రీకైనా కూడా 10 వెండి నాణ్యాలు ఉంటే దాంట్లో ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంటే అది దొరికేంత వరకు కూడా ఆమె దీపం వెలిగించి వెతకదా. ఇప్పుడు ఒక ఆమెకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. అవి ఇంట్లోనే ఆమె చేతితో పట్టుకుని తిరుగుతూ ఉండగా ఒక నాణ్యం చేతిలోంచి జారిపోయి పడిపోయింది. ఇంట్లోనే ఆ నాణ్యం పడిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో డబ్బులు పడేసుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు బంగారం కూడా పడేస్తూ ఉంటారు. ఏదైనా వస్తువు పడేసుకున్నప్పుడు తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత చూసుకుని, ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుని, అయ్యో ఈ వస్తువు నేను పడేసుకున్నాను, ఈ డబ్బులు నేను పడేసుకున్నాను అని చెప్పి మళ్ళీ ఏ మార్గంలో అయితే వచ్చామో అదే మార్గంలో మళ్ళీ వెళ్ళి వెతుకుతూ ఉంటారు. కానీ రోడ్డు మీద పడిపోయింది అయితే దొరికే అవకాశం లేదు. ఎందుకంటే రోడ్డు మీద మనం మాత్రమే వెళ్ళం, కానీ అనేకులు వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎవరికైనా దొరికినప్పుడు అది తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి రోడ్డు మీద పడిపోయిన వస్తువు మనకి దొరకదు. కానీ ఇంట్లోనే పడిపోయింది అనుకోండి, ఇంట్లో పడిపోయిన వస్తువు మనకి దొరుకుతుంది. ఏదో మూలం ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా వెతికితే ఎక్కడికి పోదు, దొరుకుతుంది. కానీ ఈమె ఒక వెండి నాణ్యము ఒక ఇంట్లోనే పడేసుకుంది. అది బయట కాదు, ఇంట్లోనే పడేసుకుంది. కానీ ఆమెకి దొరకట్లేదు. ఇంట్లో పడేసుకుంటే దొరకపోవడం ఏంటండి? బయట పడేసుకున్నది అయితే దొరకదు, కానీ ఇంట్లో పడేసుకున్నది దొరుకుతుంది కదా. మరి ఇప్పుడు దొరకపోవడం ఏంటి? దొరకపోవడం ఏంటి అంటే ఇల్లంతా కూడా చీకటితో నింపబడి ఉంది. ఇల్లంతా కూడా చీకటి ఉంది కాబట్టి ఆ వస్తువు ఆమెకి దొరకలేదు. ఇప్పుడు దొరకని ఆ సమయంలో ఆమె ఏం చేసింది అంటే దీపం వెలిగించి ఇల్లంతా కూడా ఊడ్చి దాన్ని వెతుకుతూ ఉంది. నిజానికి ఆమె దగ్గర 9 నాణ్యాలు ఉన్నాయి కదండి. మరి ఒకటి పోతే ఉన్న వాటితో బట్టి సంతోషించవచ్చు కదా. పోయిన నాణ్యాన్ని ఎందుకు ఆమె వెతుకుతూ ఉంది? ఒకటి పోతే పోయింది, 9 ఉన్నాయి కదా, వాటితో సరిపెట్టుకోవచ్చు కదా. మరి ఎందుకు ఇంకోటి ఎతుకుతూ ఉంది? ఎందుకు ఎతుకుతుంది అంటే 9 ఉన్నా కూడా ఆమె జీవితంలో రాని సంతోషం ఆ ఒక్కటి దొరికితే సంతోషం వస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె 9 ఉన్న వాటిని పక్కన పెట్టి దీపం వెలిగించి ఇల్లంతా కూడా ఆమె వెతుకుతూ ఉంది. వెతికే విషయంలో ఆమెకి ఏముంది అంటే ఆసక్తి ఉంది. తర్వాత రెండోదిగా ఆమె దీపం వెలిగించి ఎతుకుతూ ఉంది. ఎందుకంటే ఆ 9 దొరికిన తర్వాత 9ని పక్కన పెట్టి అది ఎందుకు వెతుకుతుంది అంటే ఆ ఒకటి దాన్ని బట్టి ఆమెకి చాలా సంతోషం అనేది ఉంది. కాబట్టి ఆ ఒక్కటిని వెతికింది. వెతికిన తర్వాత దొరికిన తర్వాత ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా పిలిచి వారితో పాటు కూడా సంతోషిస్తున్నామే, నా పోయిన వెండి నాణ్యం దొరికింది అని చెప్పి వారందరికీ కూడా చెప్పి ఆమె సంతోషించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ 9 దేనికి సూచనగా ఉన్నాయి అంటే ఈ 9 కూడా లోకానికి సూచనగా ఉన్నాయి. ఈ ఒక నాణ్యము మాత్రం దేనికి సూచనగా ఉందంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. ఇప్పుడు ఈ 9 కూడా ఏంటి అంటే మనము సంపాదించేటటువంటి ఆస్తి కావచ్చు, అంతస్తులు కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, భూమి పొట్లు ఇవన్నీ కూడా అయి ఉండొచ్చు. కానీ ఆస్తిపాస్తులున్నా అంతస్తులున్నా ఇవి ఏమన్నా కూడా రాని సంతోషము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటే మాత్రమే సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఆస్తున్నా, ధనమున్నా, బంగారం ఉన్నా, వెండున్నా, ఏమున్నా కూడా అవన్నీ వ్యర్థమే. వాటిని బట్టి నీకు సంతోషం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఉన్నప్పుడు ఆయనను బట్టి మాత్రమే నీకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఏమి అనుకుంది, ఇవన్నీ నాకున్నా వీటిని బట్టి నాకు సంతోషం కాదు, కానీ
ఇవి ఒకవేళ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు నా జీవితంలో లేకపోతే నాకు సంతోషమే లేదు అని చెప్పి ఆమె అనుకుని ఆ పోయిన వెండి నాణ్యం కోసం ఆమె వెతుకుతా ఉంది. ఈ రోజున మన జీవితంలో ఆ 9 మించినవి ఎన్ని ఉన్నా కానీ ఆ ఒక్కటి యేసుప్రభు లేకపోతే మన జీవితంలో అన్ని ఉన్నా కూడా సున్నా అని చెప్పొచ్చు. కాబట్టి అందుకే ఈమె వెతుక్కుంటా ఉంది. ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఏంటంటే, ఒకరి కలిమి అతని యొక్క జీవమునకు మూలము కాదు. కలిమి అంటే ఆస్తులు అంతస్తులు. చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను అన్ని సంపాదించాను కదా, నాకు వెండి ఉన్నది, బంగారం ఉన్నది, నాకు ఏ లోటు లేదు, అన్ని ఉన్నాయని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఇది అన్ని సంపాదించడం అనేది కలిమి. ఇప్పుడు ఈ కలిమి అంటావు అతని జీవమునకు మూలం కాదంట. జీవం ఏంటి అంటే ప్రాణము. ఇప్పుడు ఈ ప్రాణము దేవుడు అంటా ఉన్నాడు, ధనము కంటే ప్రాణము గొప్పది కాదా, బంగారం కంటే ప్రాణం గొప్పది కాదా, నీ ప్రాణము ఉన్నతమైనది కదా. కాబట్టి ఒకడు సమస్తము కూడా సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనము? ఒక వ్యక్తి అనుకుంటా ఉన్నాడు, ధనాన్ని సమకూర్చుకున్నాను, కోట్లలో విస్తారమైన ధాన్యం పండింది, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పి అంటా ఉన్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు. కానీ అదే రోజు రాత్రి ఒకవేళ అతని ప్రాణం పోగొట్టుకుంటే అతని జీవితం ఏమవుతుంది? అతను ఎక్కడికి వెళ్తాడు? ఒకవేళ అన్నీ ఉన్నాయి కూడా దేవుడు లేకపోతే అతను నుంచి నరకాగ్నిలోనికి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి మన జీవితంలో ఎన్నున్నా ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకపోతే అంత శూన్యం. అందుకే అనుకుంది, ఈ వెండి నాణ్యం నాకు ఖచ్చితంగా దొరకాలి, ఆ ఉన్న 9 వెండి నాణ్యాలు కూడా నా జీవితంలో నాకు ఇవ్వలేని సంతోషము ఆ ఒక్క వెండి నాణ్యం మాత్రమే నాకు ఇవ్వగలదు అని చెప్పి ఆమె ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా ఆమె వెతుకుతా ఉంది. దీపం వెలిగించి మరి వెతుకుతా ఉంది. ఎందుకంటే ఇల్లంతా కూడా చీకటి మయంతో నింపబడి ఉంది. చీకట్లో మనకి ఏదైనా వస్తువు కనపడుతుందో చెప్పండి? నా ఇల్లే కదా, ఏది ఎక్కడుందో నాకు తెలుసులే, దీపంతో పనేముంది, కాంతితో పనేముందని చెప్పి ఆమె తొడుక్కుంటే వెళ్ళింది అనుకోండి, ఏ గడపకో తగిలి పడిపోయింది అనుకోండి, దెబ్బలు తగులుతాయి. లేకపోతే ఏ గోడలో తీక్కుంది అనుకోండి, గాయం తగులుతుంది. కాబట్టి తన ఇల్లు అయినప్పటికీ కూడా చీకటిని తొలగించాలి అంటే వెలుగు రావాలి, పోయిన వస్తువు కనిపించాలి అంటే దీపం వెలిగించబడాలి. కాబట్టి మన అందరి యొక్క ఆత్మ దీపం అనేది వెలిగించబడాలి. మన హృదయము దేవుని కొరకు వెలిగించబడేదిగా ఉండాలి. మన హృదయము ఆరిపోయినదిగా ఉంటే ఏ వస్తువు కూడా మనకు దొరకదు. కానీ మన హృదయం వెలిగించబడినప్పుడు ప్రతిదీ కూడా మనకి దొరుకుతుంది. కాబట్టి దేవుడు మన జీవితంలో ఆయన ఖచ్చితంగా కావలసి ఉన్నాడు. కాబట్టి అంతా సంపాదించుకుని దేవుడు లేకపోతే అది వ్యర్థం. కానీ దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఆయన రక్షణ మనకు కావాలి, ఆయన కృప మనకు కావాలి, ఆయన యొక్క సమాధానము మనకి కావాలి, దేవుడు మనకి కావాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అన్ని ఉన్న దేవుడు లేకపోతే నీ జీవితము సున్నా. కాబట్టి ఏమి లేకపోయినా ఒకవేళ దేవుడు లేకపోతే అన్ని కూడా ఉన్నట్లే. దేవుడు అన్ని సమకూరుస్తాడు. కానీ అన్ని ఉండే దేవుడు లేకపోతే అది ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఒకవేళ అప్పుడప్పుడు చాలా మంది చుట్టాలు ఉంటారు, చాలా మంది బంధువులు ఇంట్లో ఉంటారు, కానీ అయిన వారు కావలసిన వారు లేకపోతే ఆ కొరత అలాగే మనకి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నున్నా దేవుడు లేకపోతే ఆ కొరత అనేది అలాగే ఉండిపోతుంది. కాబట్టి దేవుడిని మనము కలిగి ఉండాలి. సమస్తము సంపాదించుకున్నా కూడా దేవుడు మనకి ఉండాలి. చాలా మందిని కోటీశ్వరులను అడిగితే వారు చెప్తూ ఉంటారు, మీకు ఇంత డబ్బు ఉంది కదా, ఇంత ఆస్తి ఉంది కదా అని చెప్పేసి అడిగితే వారు చెప్తారు, మాకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మా ఇంట్లో సంతోషం అనేది లేదు, మాకు సమాధానం అనేది లేదు అని చెప్పేసి వారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఆస్తి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం వారి జీవితాల్లో లేరు. కాబట్టి ఆ కొరత అలాగే ఉండిపోయింది. ఇప్పుడు భార్య భర్త ఉన్నారనుకోండి, భర్త ఏమో విశ్వాసం లేకుండా ఉంటాడు, దేవునికి దూరం అయిపోయి జీవిస్తూ ఉంటాడు, కారులో తిరుగుతూ ఉంటాడు, అతను లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ భార్య మాత్రము విశ్వాసరాలుగా ఉంది, దేవుని యందు ఆమె భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవిస్తూ ఉంది. ఇప్పుడు జీవించేటప్పుడు ఈ భర్త భార్యను మనం చూసినప్పుడు ఈ భర్త ఏమో లోకానుసారంగా జీవిస్తూ ఉంటాడు, సరదాలని సోకులని ఇవన్నీ పట్టించుకుంటూ అతను ఎంతగానో మరి సుఖంగా బ్రతుకుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా అతని యొక్క హృదయంలో సమాధానం అనేది ఉండదు. కానీ భార్య మాత్రం దేవుల్లో ఉంది కాబట్టి ఇంట్లో ఏమున్నా లేకపోయినా సమాధానంగా ఆమె నెమ్మదితో ఆమె హృదయము ఉంటుంది. ఎందుకంటే ఆమెకి ఏమీ లేకపోవచ్చు, కానీ దేవుడు ఆమె హృదయంలో ఉన్నాడు కాబట్టి. కానీ భర్తకు అన్ని ఉన్నాయి కానీ దేవుడు లేడు కాబట్టి సమాధానం అతని హృదయంలో లేదు. కాబట్టి మనకి ఎన్నున్నా దేవుడు లేకపోతే సమాధానం మన హృదయంలో ఉండదు. ఎన్నున్నా కూడా దేవుడు లేకపోతే
చెప్పొచ్చు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మన దీపము వెలిగించుకోవాలి. ఈమె ఆ వస్తువు పోగొట్టుకున్నటువంటి నాణ్యము దొరకడం కోసం దీపం వెలిగించి ఇల్లంతా కూడా ఊడ్చింది. ఎంతో ఆసక్తిగా ఆమె వెతికినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆమెకి వెతికే విషయంలో ఆమెకి ఆసక్తి అనేది ఉంది. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనకి ఆసక్తి ఉండాలి. దేవుని ప్రార్థించే విషయంలో మనకి ఆసక్తి ఉండాలి. దేవుని గణపరిచే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో మనకి ఆసక్తి అనేది ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈమె జీవితంలో కూడా ఆసక్తిగా వెతుకుతా ఉంది. పైగా దీపం వెలిగించి ఈమె వెతుకుతా ఉంది. మనం వాక్యంలో ఒక మాట చూసినట్లయితే లోకసువార్త 12వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసి మనుషుల వలె ఉండుడి. ఇప్పుడు పెండ్లి విందునకు పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. కాబట్టి ఆయన వచ్చే సమయంలో, ఆయన తలుపులు తట్టేటటువంటి ఆ సమయంలో తలుపులు తీయడానికి మీరు మెలకువగా ఉండండి అని చెప్పి యేసుప్రభు యొక్క రాకని గురించి ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి మనం ఏ విషయాల్లో మెలకువగా ఉండాలి? సంఘము అనేది మెలకువగా ఉండే సంఘం వలె ఉండాలి. సంఘము దేవుని కొరకు ఎదురు చూసే సంఘం వలె ఉండాలి. కాబట్టి పెండ్లి కుమారుడు ఏ సమయంలో వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన వచ్చే సమయము, ఆయన వచ్చే గడియ ఏదో మనకు తెలియదు. కాబట్టి ఆ సమయంలో ఆయన వచ్చేసరికి మనం అందరూ కూడా మెలకుగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. నాన్నగారు ఒక మాట చెప్తారు కదండి, ఒక భార్య అంట భర్త చెప్పాడంట, ఉదయమే నేను మన ఊరి మీద నుంచి నేను వేరే ఊరు వెళ్తా ఉన్నాను. అతను ఆర్మీ ఆఫీసరు. కాబట్టి నేను మన ఊరి మీద నుంచి వేరే ఊరు వెళ్తా ఉన్నాను. కాబట్టి తెల్లారిగట్ల 4 గంటలకి నేను మన ఊరు రైల్వే స్టేషన్లోకి రాబోతున్నాను అని చెప్పేసి భార్యతో చెప్తాడంట. భార్యతో చెప్పినప్పుడు భార్య భర్త వస్తాడని చెప్పి భర్తను కలవడం కోసం రాత్రి అంతా కూడా పిండి వంటలన్నీ కూడా చక్కగా చేస్తాడంట. చేసి అన్ని వంటలు కూడా చక్కగా వండుతుంది. కానీ తెల్లవారుజామున భర్త వచ్చే సమయానికి మాత్రం ఆమె నిద్రపోతుందంట. ఇంతకీ భర్త వస్తాడు, చూస్తాడు, నా భార్య వస్తుందని చూస్తాడు. కానీ ఈమె నిద్రపోయింది, ఈమె రాలేదు. ఇంక చూసుకుని ఆయనే వెళ్ళిపోయాడు. చాలా మంది మెలకువగా ఉండేవారుగా మనం ఉండాలి. నిద్రమత్తు అనేది మనకి ఉండకూడదు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, దేవుని యొక్క రాకడ ఎప్పుడో తెలియదు. కాబట్టి దేవుడు వచ్చేటప్పుడు, యజమానుడు వచ్చేటప్పుడు మనము మెలకువ కలిగిన వారిగా ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ స్త్రీ నాణ్యము వెతకడానికి ఆసక్తి కలిగి ఉంది. దీపము వెలిగించేటటువంటి స్త్రీగా కూడా ఆమె మనకి కనబడతా ఉంది. కాబట్టి మనము దీపము వెలిగించే వారిగా ఉండాలి. మన హృదయ దీపం ఎప్పుడు కూడా వెలుగుతా ఉండాలి. మరొక వచనాన్ని మనం చూసినట్లయితే లోకసువార్త 8వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. లోకసువార్త 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. ఎవడును కూడా దీపం వెలిగించి పాత్రతో దాన్ని కప్పివేయడు గాని లోపలికి వచ్చి వారందరికీ కూడా వెలుగునిచ్చుటకే దాన్ని దీపస్తంభం మీద పెడతారు. మరొక చోట కూడా రాయబడి ఉంది, దీపం వెలిగించి మంచం కింద, కొంచెం కింద, కంచం కింద పెట్టరు కానీ దీపస్తంభం మీద పెడతారు. ఇక్కడ మనకి 3 మాటలు కనపడుతూ ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి కంచము, రెండోది మంచము, మూడోది కొంచెం మనకు కనపడుతూ ఉంది. ఇప్పుడు కంచం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే తినడానికి సాదృశ్యంగా ఉంది. కంచంలో తింటాం కదండి. పిల్లలకి ఎవరికైనా అన్నం పెట్టాలనుకోండి, అమ్మ అక్కడ ప్లేట్ ఉంది తెచ్చుకో అని చెప్పేసి అంటారు. లేకపోతే అక్కడ కంచం ఉంది తెచ్చుకో అన్నం పెడతానని చెప్పేసి అంటారు. ఇప్పుడు కంచం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే తిండికి ఇది సాదృశ్యంగా ఉంది. చాలా మందికి ఏంటంటే తిండి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. 12 గంటలకే ప్లేట్లో అన్నం పడిపోవాలి. టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఉంటారు. 12 గంటలకే అన్నం పడిపోవాలి. తిండికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత మరి దేనికి కూడా వారు ఎవరు, దేవుని కార్యాలకు కూడా వారు ప్రాధాన్యత ఇవ్వరు. కానీ తిండికి మాత్రమే చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తినొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ తినాలి, మంచి ఫుడ్ తినాలి, ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి కూరలు వండుకుని తినాలి. కానీ
తిండికే మనము ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండకూడదు. ఎందుకంటే మనం తిన్న ఆహారం ఈ లోకంలో మనకు కొంచెం బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, కానీ ఈ ఆహారం ఏమాత్రం కూడా మనల్ని పరలోకంలో తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడదు. కాబట్టి ఆనాడు యేసుప్రభువారు మరి ఆ కొండ మీద ప్రసంగాలు చేసేటటువంటి ఆ సమయంలో చాలా మంది యేసుప్రభువారిని వెంబడిస్తూ ఉండేవారు. ఎందుకంటే కొంతమంది ఏమో ఆయన యొక్క అద్భుత కార్యాలను చూడాలని కొంతమంది వెంబడిస్తూ ఉండేవారు, మరికొందరేమో ఆయన నుంచి స్వస్థత పొందాలని వెంబడిస్తూ ఉండేవారు, మరికొందరేమో ఆయన చెప్పేటటువంటి మాటలు వినాలని దేవుణ్ణి వెంబడిస్తూ ఉండేవారు. అనేక కారణాల చేత యేసుప్రభువారిని వెంబడిస్తూ ఉండేవారు, కానీ అందులో కొందరు మాత్రం యేసే ఇచ్చేటటువంటి రొట్టెలు తినాలని చెప్పేసి రొట్టెల కోసం యేసుప్రభువారిని వెంబడిస్తూ ఉండేవారు. అందుకే యేసుప్రభువారు అంటూ ఉన్నారు, మీరు క్షయమైన ఆహారం కొరకు ప్రాకులాడకండి, కానీ అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు ఆకలిగా ఉండండి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ క్షయమైపోయినటువంటి ఆహారము, ఈ రొట్టెలు తింటే మనకి అరిగిపోతే కొంతసేపట్లో మళ్ళీ ఆకలేస్తుంది, కానీ దేవుడు ఇచ్చేటటువంటి ఆహారం తినవారు మరి ఎన్నటికీ కూడా శక్తిని పొందుతారు, వారు పరలోక రాజ్యానికి ప్రవేశించగలుగుతారు. కాబట్టి శారీరకమైన ఆహారం కంటే ఆత్మీయమైనటువంటి ఆహారానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. మనల్ని పరలోకానికి నడిపించేది ఏది అంటే దేవుడి వాక్యం మాత్రమే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది, అంతే తప్ప ఏ ఆహారము కూడా మనల్ని నడిపించదు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆనాడు మరి వారికి ఆహారం కావాలని చెప్పేసి వారు సలుగుతా ఉన్నటువంటి ఆ సమయంలో మోషే మరి దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు మరి దేవుడు వారికి ఆకాశంలో నుండి దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని కురిపిస్తాడు. కురిపించినప్పుడు ఆహారం తిన్నవారు చనిపోతారు, ఆహారం తిని వారు చనిపోయారు. ఈ ఆహారము మనకి క్షయమైపోయేటటువంటి ఆహారము, ఈ ఆహారం మనకి ఏమాత్రం ప్రయోజనం లేదు, కానీ దేవుని ఆహారం మనకి ప్రయోజనకరమైంది. ఆయన పరలోక రాజ్యానికి నిత్య రాజ్యానికి మనల్ని చేర్చి ఆయన నీతి కిరీటాన్ని మనకి ఇవ్వగలిగింది ఏది అంటే అది ఆత్మీయమైన ఆహారం మాత్రమే. హల్లెలూయా. చాలా మంది ఆదివారం స్పెషల్ వండుకోవాలని చెప్పేసి ఆదివారం స్పెషల్ అని చెప్పి భర్త బయటకు వెళ్ళి పెద్ద చేపలు తెచ్చి పడేసి చేసి వండు అంటాడు. మాంసం తెచ్చి పడితే చేసి వండు అంటాడు. వండు అంటే ఆదివారం స్పెషల్ వండుకోవాలని చెప్పేసి ఆ చికెను చేపలు ఇలా అన్ని వండుకుంటా తింటా మందిరానికి కూడా రాకుండా కొంచెం మంది ఇంటి దగ్గరే ఉండిపోతారు. అంటే శారీరకమైన ఆహారానికి వారికి ప్రాధాన్యత ఉంది, కానీ ఆత్మీయమైన ఆహారానికి వారికి ప్రాధాన్యత లేదు. కాబట్టి దేవుడి వాక్యానికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. తింటేమో తర్వాత తింటాం, రాత్రి వండుకోవచ్చు, లేకపోతే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకోవచ్చు. ఒక రోజు ఒక గంట లేట్ అవుతుంది, కానీ లేకపోతే అన్ని త్వరగా ముందే చేసుకుని వండుకుని మందిరానికి వచ్చేయాలి. లేకపోతే మందిరానికి వెళ్ళకపోతే ఈ రోజు ఆత్మీయ ఆహారం నేను మిస్ అయిపోతాను, ఆత్మీయ ఆహారం మిస్ అయిపోతుంది అనేటటువంటి ఆశ నీలో ఉండాలి. మందిరానికి నువ్వు వచ్చే విషయంలో ముందుగా రావాలి. ఒకవేళ ఈ తింటనేటటువంటి ఆహారం అనేటటువంటి విషయం నీలో ఉందనుకోండి, ఆత్మదీపం ఏమైపోతుంది అంటే ఆరిపోతుంది. ఎవరైతే తిండికి ప్రాధాన్యత ఇస్తారో వారి ఆత్మదీపము ఆరిపోతూ ఉంటుంది. కొంతమంది తిండిపోతులు ఉంటారు, సోమరిపోతులు ఉంటారు, రకరకాల పోతులు అనేవి ఉంటాయి. అందులో ఇది తిండిపోతు అనేది ఒక పాత్ర, సోమరిపోతు కూడా ఉంటారు. సోమరిపోతు అంటే పని చేయాల్సిన సమయంలో పని చేయకుండా నిద్రపోయేటటువంటి వారు కూడా ఉంటారు. దాని గురించి కూడా రాయబడి ఉంది. మంచం అంటే ఏంటో ఒకటి కంచం, రెండోది మంచం. మంచం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే నిద్రకి సాదృశ్యంగా ఉంది. పడుకుంటాం కదండి. దేవుడు మరి రాకడ సూచనలు ఇస్తా అంటా ఉన్నాడు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకరేమో విడిచిపెట్టబడతారు, ఒకరేమో ఎత్తపడతారు. ఇద్దరేమో నాగలు దున్నుతూ ఉంటారు, ఒకరేమో విడిచిపెట్టబడతారు, ఒకరేమో ఎత్తపడతారు. ఇద్దరు మంచం మీద పడుకుని ఉంటారు, ఒకరేమో విడిచిపెట్టబడతారు, ఒకరేమో ఎత్తపడతారని చెప్పి రాకడికైనా సూచనలు చెప్తా ఉన్నాడు. ఏ సమయంలో వస్తాడు అనేది సూచనలు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు నాగలు దున్నుతూ ఉంటారు. నాగలు దున్నే సమయం ఏది చెప్పండి? తెల్లారి గట్ల 4 గంటలకి నాగలు దున్నుతారు, అంటే వేకువ చామని. ఇది ఒక సూచన. తర్వాత తిరగలు ఎప్పుడు విసురుతూ ఉంటారు? ఏ సమయంలో తిరగలు విసురుతారు? మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం ఆ పక్కింటి శ్రీ ఈ పక్కింటి శ్రీ ఇద్దరు కలిపి తిరగలు విసురుతూ ఉంటారు. అంటే మధ్యాహ్నం 2, 3 ఆ సమయంలో విసురుతూ ఉంటారు. అది మధ్యాహ్నం. రాత్రి ఇంకా నిద్రపోవడం ఎప్పుడు నిద్రపోతారు? రాత్రికి నిద్రపోతారు, అర్ధరాత్రి. కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క రాకడ సూచనలు ఇస్తా ఉన్నాడు. ఆయన తెల్లవారుజామున కానీ మధ్యాహ్నం కానీ లేకపోతే రాత్రికి కానీ ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఒకరేమో విడిచిపెట్టబడతారు, ఒకరేమో ఎత్తబడతారు. కొంచెం మందికి నిద్రపోతుతనం అనేది ఉంటుంది. ఎంతసేపు పడుకునే
ఉంటారు. ఏ పని చేయరు, ఎంతసేపు నిద్ర మాత్రమే. నిద్ర ఎన్ని గంటలు పడుకోవాలంటే 6-7 గంటలు మనకి చక్కగా ఆరోగ్యం. అంతకు మించి ఇంకా ఎక్కువ నిద్ర అనేది అవసరం లేదు. కానీ కొంచెం మంది 24 గంటలు కూడా పడుకునే ఉంటారు. కాబట్టి పని చేయాల్సిన సమయంలో పని చేయాలి, దేవుని ఆరాధించే సమయంలో ఆరాధించాలి, నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి. అంతేగాని ప్రతి సమయం ఒకటే నిద్రకి మనము సమయాన్ని కేటాయించే వారిగా ఉండకూడదు. ఇప్పుడు నిద్రపోతులుగా మనం ఉంటే మన దీపం ఏమవుతుంది అంటే ఆరిపోతుంది. కాబట్టి నిద్రపోతుల వల్ల కూడా మనము ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కొంచెం మంది పని చేయాల్సిన సమయంలో పనులన్నీ పక్కన పెట్టేసి పడుకుంటూ ఉంటారు. అందుకే ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు, నువ్వు కష్టపడాల్సిన సమయంలో, నువ్వు పని చేయవలసిన సమయంలో నువ్వు కష్టపడితే, పని చేస్తే ఒక రోజున నీ బలము వణికిపోయినప్పుడు, ఒక రోజున నీ శక్తి లేనప్పుడు, నువ్వు వెనకే బలం ఉన్నంతసేపే నువ్వు కష్టపడి పని చేస్తే ఒక 2 రూపాయలు వెనక్కేసుకుంటే నీ బలము వణికిపోయిన తర్వాత నువ్వు ఆ 2 రూపాయలు తీసుకుని తింటావు. కాబట్టి చెమటలు కార్చాల్సిన సమయంలో మనము చెమట కార్చకపోతే తర్వాత కన్నీళ్ళు కార్చాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఋతులం అయిపోయిన తర్వాత బలం అంతా ఉడికిపోతుంది. ఇప్పుడున్న బలము తర్వాత ఉండదు. కాబట్టి పని చేయాల్సిన ఈ సమయంలోనే కష్టపడకుండా సోమరుల పని ఏ పని లేకుండా తిరిగామనుకోండి, తర్వాత బలం అంతా కూడా లేని సమయంలో మనకి తినాలంటే డబ్బులు ఉండవు. ఆ సమయంలో కన్నీరు కార్చాల్సిన అవసరం వస్తుంది. అయ్యో నాకు బలం ఉన్నంతసేపు కష్టపడలేకపోయానే, డబ్బులు ఏమి సంపాదించుకోలేకపోయానే, ఇప్పుడు చూడు ఎంత కష్టపడుతున్నాను అని చెప్పేసి అప్పుడు కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బలం ఉన్నంతసేపు మనము కష్టపడాలి. ఏ పని అయినా సరే, ఆ పని ఈ పని అని ఏమీ లేదు. కానీ మన చేతికి ఏ పని వస్తే మనం ఏ పని చేయగలమో ఆ పని మనము చేయాలి. కానీ కొంతమంది భర్తలు అనుకుంటా ఉంటారు, డబ్బులు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకుంటా ఉంటారు. భార్య అంటది, ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టకండి, తాకండి, సిగరెట్లు కాల్చకండి, డబ్బులు ఎలా దుర్వినియోగం చేయకండి, పిల్లల కోసం దాచిపెట్టండి అని చెప్పేసి భార్య చెప్తూ ఉంటది. కానీ భర్త అనుకుంటారు, నాకు బలం ఉందిలే, నాకు ఇంకా శక్తి ఉందిలే, నేను కష్టపడగలను అని చెప్పేసి డబ్బులన్నీ కూడా దుర్వినియోగం చేస్తా అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటా ఉంటారు. తర్వాత ఒక రోజున అర్థమవుతుంది, అయ్యో నా భార్య చెప్పింది నేను దాచిపెట్టుకోలేకపోయాను, ఈ రోజున అందుకే ఒక రూపాయి కూడా చేతిలో లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. పిల్లలకి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అనవసరమైన ఖర్చులు పెట్టకరా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. కానీ పిల్లలు కూడా అనుకుంటారు, ఖర్చు పెడితే ఏమైందిలే, బలం ఉందిలే, శక్తి ఉందిలే అని చెప్పేసి అనుకుంటారు. కానీ కష్టం బలం అంతా వణికిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది, అయ్యో కష్టపడాల్సిన సమయంలో కష్టపడకుండా నేను సమయాన్ని వృధా చేశానని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొంచెం మంది ఏ పని చేయకుండా ఇంట్లో పడుకునే ఉంటారు. భర్తలు ఏ పని చేయకుండా ఇంట్లో పడుకుని ఉంటారు. పైగా పడుకునేది కాకుండా పెత్తనాలు చాలా ఇస్తూ ఉంటారు. నువ్వేం తెచ్చావు మీ ఇంటి దగ్గర నుంచి, మీ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చావని చెప్పి భార్యను అడుగుతూ ఉంటారు. సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ నువ్వు కష్టపడాలి, నీకు సమయం ఉన్నంతసేపు, నీకు బలం ఉన్నంతసేపు నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉండాలి. నిద్రమత్తుతో మనం ఉంటే మన దీపము అనేది ఆరిపోయేటటువంటి అవకాశము ఉంది. తర్వాత మూడోదిగా ఏంటి అంటే కొంచెం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే విస్తారమైన పనిపాట్లకి ఇది సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు బేతేనియా గ్రామంలోకి వచ్చినప్పుడు మార్త యేసు ప్రభువుని వారి ఇంటికి ఆహ్వానిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు వారి ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మరియమ్మ యేసయ్య యొక్క పాదాల దగ్గర కూర్చొని యేసు ప్రభువు చెప్పేటటువంటి మాటలు వింటూ ఉంటది. కానీ మార్త మాత్రం మరి వంటగదిలోకి వెళ్ళిపోయి పని చేసుకుంటూ ఉంటది. మరి ఉల్లిపాయలు కోసిన తర్వాత ఉల్లిపాయలు ఏమైనా బొత్స కంట్లోకి ఎవరు వెళ్ళిపోయిందో ఏమో వచ్చి సనుగుతూ ఉంటది యేసు ప్రభువు మీద. లేకపోతే పచ్చిమిరకాయలు తరిమేటప్పుడు మరి ఆ మంట ఏమైనా కంట్లోకి తూలిపోయిందో ఏమో కానీ, లేకపోతే కత్తితో వేలైనా కోసుకుందో ఏమో కానీ, వంటగదిలో చేసిన పని భారం అంతా తీసుకుని వచ్చి యేసు ప్రభువు దగ్గర తన సహోదరి దగ్గర అడుగుతూ ఉంటది, ప్రభా నేను ఇంత పని చేస్తున్నాను, మీకు చింత లేదా? ఆవిడ అనుకుంటా ఉంది, నేను చేసే పని పెద్ద గొప్ప పని అని చెప్పేసి అనుకుంటా ఉంది. కానీ యేసు ప్రభువుని సున్నితంగా మందలిస్తూ ఉంటారు. మార్తా నువ్వైతే విస్తారమైన పనులను పెట్టుకున్నావు, కానీ మరియ మాత్రం ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, అది ఆమె ఎదురు నుండి తీసివేయబడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున చాలా మంది విస్తారమైనటువంటి పని పాటలు పెట్టుకుని దేవుని మందిరానికి కూడా దూరమైపోతూ ఉన్నారు. ఆదివారం వచ్చిన తర్వాత నీకు ఎన్ని పని పాటలు ఉన్నా, ఒకవేళ నువ్వు ఎంత బిజీగా ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం నువ్వు చేసినా కూడా దేవుని మందిరానికి నువ్వు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. విస్తారమైన పనులు పెట్టుకుని మునిగిపోతే నీ దీపం ఏమవుతుంది అంటే ఆరిపోతుంది. కాబట్టి నిద్రమత్తు అనేది కూడా మనకి ఉండకూడదు. యోనా ఏం చేస్తా ఉన్నాడండి? యోనా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా అనే పేరు కూడా ఆయనకి పెట్టారు. మరి వాడలో అంతా
కూడా మునిగిపోతూ ఉన్నటువంటి ఆ సమయంలో మరి వాడలో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క వస్తువులన్నీ కూడా తీసి సముద్రంలో పడేసి వాడను తేలిక చేస్తూ ఉంటే యోనా మాత్రం కింద భాగం అడుగు భాగంలోకి వెళ్ళి పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు కొంతమంది అతని దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, ఓ నిద్రపోతా, ఈ సమయంలో నువ్వు నిద్రపోతున్నావేంటి? మేమేమో భయపడి ఏమైపోతుందో వాడు మునిగిపోతుందేమో అని చెప్పి మేమేమో కష్టపడి సరుకులన్నీ సముద్రంలో పడేసి తేలిక చేస్తూ ఉంటే నువ్వు పడుకున్నావేంటి? ఏ సమయంలో పడుకోవాలో నీకు తెలీదా? అలాగే కొంచెం మంది ఏ సమయంలో పడుకోవాలో కూడా తెలియకుండా పట్టపగలే యోనా పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. ఈ తిండి భారం అనేది కంచము అలాగే మంచము తర్వాత కొంచెము మన జీవితంలో ఉంటే వీటికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటే మన దీపం కారు చీకట్లో ఆరిపోద్ది, వెలగదు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేది. చాలండి. అతడు ఇక్కడ యోహాను గురించి ఒక మాట రాయబడి ఉంది. అతనికి ఏంటి అంటే మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపం. అతడు మండుతూ ఉన్నాడు, అనేకులను అతను మండించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే మనము మండాలి, అనేకుల్ని మండించే వారిగా మనము ఉండాలి. నువ్వు వెలుగుతూ ఉంటేనే అనేకుల్ని నువ్వు వెలిగించగలుగుతావు. ఒకవేళ నువ్వే ఆరిపోయిన స్థితిలో ఉన్నావు అనుకోండి, ఇంకా వెలిగించే స్థితి ఎక్కడ ఉంటుంది? నీ కుటుంబంలో భర్తన్న మండుతూ ఉండాలి, భార్య అన్న మండుతూ ఉండాలి. ఇద్దరు ఆరిపోయిన స్థితిలో ఉంటే ఇల్లంతా కూడా చీకటమయమైపోతుంది. ఎందుకు ఇంకా నీ కుటుంబంలో సమాధానం లేదు? ఎందుకు ఇంకా నీ కుటుంబంలో నెమ్మది లేదు? ఎందుకు ఇంకా నీ కుటుంబంలో సంతోషం లేదు? ఎందుకు ఇంకా నీ కుటుంబంలో గొడవలు ఉన్నాయి, ఇంకా గందరగోళాలు ఉన్నాయి అంటే నీ ఇంట్లో దీపము వెలిగించబడట్లేదు అని అర్థం. కాబట్టి నీ ఇంటి దీపాన్ని నువ్వు వెలిగించుకోగలగాలి. నువ్వు వెలిగించబడినప్పుడే అనేకులు నువ్వు వెలిగించగలుగుతావు. ఒక కొవ్వొత్తి ఆరిపోయింది అనుకోండి, ఆరిపోయిన కొవ్వొత్తితో ఇంకో కొవ్వొత్తిని మనం వెలిగించగలమా? వెలుగుతున్నటువంటి కొవ్వొత్తితో ఇంకో కొవ్వొత్తిని వెలిగించవచ్చు, కానీ ఆరిపోయిన కొవ్వొత్తితో ఇంకో కొవ్వొత్తిని వెలిగించడం అనేది పని అవ్వదు. కాబట్టి నువ్వే ఆరిపోయిన స్థితిలో ఉంటే వేరే వాళ్ళని నువ్వు ఎలా వెలిగించగలుగుతావు? కాబట్టి నువ్వు వెలుగుతూ ఉండి అనేకులు వెలిగించగలుగుతావు. నీ ఇంట్లో ఉన్నటువంటి చీకటిని నువ్వు వెళ్ళగొట్టాలి అంటే నీ దీపము వెలిగించబడాలి. నీ ఇంట్లో యేసుక్రీస్తు అనేటటువంటి దీపం వెలిగించబడాలి. నీ ఇంట్లో రక్షణ అనేటటువంటి దీపం వెలిగించబడాలి. నీ ఇంట్లో వాక్యం ఉండాలి, ప్రార్థన అనేది ఉండాలి. ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఒక నాణ్యం పోగొట్టుకుంది, కానీ మరొక నాణ్యం దొరకడం కోసం ఆమె దీపం వెలిగించింది. దీపం వెలిగించి మొత్తం ఇల్లంతా కూడా ఊడ్చిన తర్వాత అది దొరికిన తర్వాత అందరినీ పిలిచి అందరితో కలిసి నేను పోగొట్టుకున్నటువంటి నాణ్యం నాకు దొరికింది అని చెప్పేసి ఆమె సంతోషిస్తూ ఉంది. ఆమె దీపం ఏం చేయబడింది అంటే వెలిగించబడింది. కాబట్టి ఈ రోజున మన యొక్క దీపాలు కూడా వెలిగించబడినప్పుడే మనకి దీవెన ఆశీర్వాదం. దేవుడి మాటను దీవించిన అందరూ లేచిన పడి ప్రార్థన చేసుకుందాం.